మల్లోజుల లొంగుబాటు 45 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెరబడింది. నేడో రేపో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ప్రకటన. ఈ ఏడాది జనవరిలో లొంగిపోయిన ఆయన భార్య తారా 2011లో వేణుగోపాల్ అన్న కిషన్జీ ఎన్కౌంటరు. సంక్షోభ సమయంలో మావోయిస్టు పార్టీకి భారీ షాకు. అనారోగ్యం, పార్టీ పందా విషయంలో విభేదాలతో సరెండర్. నిన్నమన్నా ఆయన స్టేట్మెంట్స్ రోజు వచ్చినాయా? ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు మీ ఇష్టం, ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, ఆయన వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఆయన భార్య కూడా నిన్నమన్నా లొంగిపోయిందట. ఇక నేను ఉండను రా నాయన, ఇంక అయిపోయింది, వెనకటి రోజులు కాదు, ఇలా కొత్త రోజులు వచ్చినాయి, కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి, మరి మనల్ని రక్షించే పరిస్థితి ఎవరు లేరు. సో అందుకే జనజీవన శ్రవంతిలో కలిసిపోతా అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నాడట. మరి ఏ క్షణమైనా లొంగిపోవచ్చట. మరి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిరట. అనారోగ్యం, పార్టీ ఎజెండాలో మార్పులు చేర్పులు, ఆ విభేదాల వల్ల కూడా ఇంక ఆయన మనసు నొచ్చుకున్నది. సో ఫైనల్గా ఈ తెలంగాణ రాష్ట్రం కానీ దేశంలో కానీ మావోయిస్ట్ అనే వాళ్ళకు దేవానికి సూచన ఇస్తాను. జనజీవన శ్రవంతిలో కలిసిపోయి ప్రాణాలు కాపాడుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. మీ భార్యా పిల్లలకు దూరం కావద్దు. ఈ అటుగా సానుభూతి పరుల పేరుతో నీ అర్బన్ నక్సల్ చోటు మీ ప్రాణాలను కాపాడు. వాళ్ళు మంచి ప్రజాస్వామ్యంలో బతుకుతారు. మరి వాళ్ళ లెక్క మీరు కూడా ప్రజాస్వామ్యం కలిసి మీరేమైనా పోరాటాలు చేసుకోరు, రాజకీయంగా పోటీ చేసుకోరు, రాజకీయంగా ఇంకింత అవకాశాలు మెరుగుపరచుకోరు. కానీ ఈ మార్గంలో మీ ప్రాణాలు కోల్పోవడం తప్ప మీరు సాధించేది ఏం లేదు. అదే జరుగుతుంది ఇప్పటి వరకు కూడా. మార్చి 31 2026కు ఖతం ఇంక ఈ దేశంలో మావోయిజం అనేది. సో అంతవరకు మరి మీ ప్రాణాలు పోగొట్టుకోదని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను. సో ఈయనైతే లొంగిపోయినట్ట. మరి ఇలా దాదాపు అన్ని పేపర్ ఈ వార్తలు రాసినాయి. ఎందుకంటే దొంగ సానుభూతి. ఇప్పుడు వీళ్ళందరికీ సానుభూతి చూపిస్తే ఓట్లు పడతాయి కదా వాళ్ళ కుటుంబాలు. అరే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, చింతపండు, మలియాడ అంతా మా మావోయిస్టుల తరపున్నారని చెప్పేసి వాళ్ళు నమ్మాలి. వాళ్ళు నమ్మి రేపు వీళ్ళకి ఓట్లేరట. ఆ ఓట్ల కోసం ఎన్ని నాటకాలు. అందులో భాగంగా నడుస్తుంది ఈ సినిమా. నెక్స్ట్ వైజాగ్ లో గూగుల్ అట 1.33 లక్షల కోట్ల పెట్టుబడి. టెక్ కంపెనీ గూగుల్ వైజాగ్ లో అతిపెద్ద పెట్టుబడి ప్రకటించింది. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ ఏర్పాటు కోసం 1.33 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. అదానీ గ్రూప్ భాగస్వామ్యంతో గిగావాట్ కెపాసిటీ గల డేటా సెంటర్ నిర్మించనుంది. మనం ఒకటి అనుకుందామా, డేటా సెంటరు వైజాగ్లో పెడితే మంచిదా, తెలంగాణలో పెడితే మంచిదా? మీరు చెప్పి నాకు తెలిసింది తెలంగాణలో పెడితేనే డెవలప్ అయింది. అన్ని రకాలుగా మనం ఫాస్ట్ ఉన్నాం వైజాగ్తో పోలిస్తే, అంటే ఆంధ్రాతో పోలిస్తే డెవలప్మెంట్లా. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగానుడైతే పెట్టుబడులు ఆంధ్రాకు పోతున్నాయి. చంద్రన్న పెట్టుబడులు తెస్తాడు. రేవంత్ అన్న గాడిదగుడ్లు తెస్తాడు. కానీ ఇప్పుడు ఈయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంటే నేను ఎక్కువ పని చేస్తానా, జగన్మోహన్ రెడ్డి కంటే నాకు ఎక్కువ తెలివి ఉంది, టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టిస్తానా అని ఆయన క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ఆ విషయంలో సఫలమవుతుండు. మరి రేవంత్ అన్న ఈ రాష్ట్రంలో 1,87,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినా చూస్తాయినది. అది ఏడ తెచ్చిండో, ఎప్పుడు తెచ్చిండో, ఎవరిని తెచ్చినో కూడా తెలియదు. జనం నవ్వుకురు ఆ పెట్టుబడుల జోలి చెప్పినప్పుడు. సో మరి ఆయన అయితే తెచ్చినట. ఇంకా 18న గ్రూప్ 2 జాబ్ లెటర్స్ అట. టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 783 మంది గ్రూప్ 2 అభ్యర్థులకు ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. బాబా కాగితాలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. కాగితాలు ఇస్తానికే ముఖ్యమంత్రి. ఇలా 15 ఇంకా 3 రోజులు ఉంది. ఈ 3 రోజులు ప్రిపేర్ కాదు, మీ అందరికి వచ్చి కాగితాలు ఇస్తాడు. కాగితాల ముఖ్యమంత్రి కాదు. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులందరినీ ఆహ్వానించారు. వారి కుటుంబ సభ్యులు సాయంత్రం 4 గంటలలోపు శిల్పకళా వేదికలోకి అనుమతించాలని సిఎస్ కు ఆదేశించాడు. ఇక శిల్పకళా వేదికల మంచి జోళ్ళు ఉంటాయి 18వ తారీఖు. షాబాష్, సూపర్, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అని చెప్తారు వాళ్ళు. మంత్రులందరూ ఇంకా మైక్ వచ్చినప్పుడు మరి వాగాలి, వాగపోతే మైక్ ఇచ్చి వేస్ట్ కాదు. సో వాగుతారు మరి ఇంకేదో ఒకటి. క్లీన్ స్వీప్ చేసిన ఇండియా వెస్టిండీస్ తో 2వ టెస్టులను గెలిచి సిరీస్ ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. కేఎల్ రాహుల్ 50తో సత్తా చాటడంతో విజయానికి అవసరమైన మరో 58 రన్స్ చేసిన ఇండియా 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ను షిత్తు చేసిందట. అంతవరకే తెలుసు నాకు, మనకి అంతకుమించి తెలియదు.